రాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ నిరంకుశ వైఖరిపై తాము నేడు నిరసన తెలియజేస్తున్నామని నేతాజీ నగర్ కు చెందిన మంద కామాక్షి సరోజాలు శుక్రవారం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేసి తమ ఆవేదన వెల్లగక్కారు. ఈ నెల 21వ తేదీన కావేరీ నగర్ 1వ వీధిలోని వైష్ణవి రాజేష్ దంపతుల ఇంట్లో తాను పని మనిషిగా పనిచేస్తున్నానని, ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో 2 మహిళలు 4 పురుషులు వచ్చి మా ఓనర్ ఇంటికి ఉన్న తలుపులు తాళాలను పగలగొట్టి ఇంట్లోకి చొరబడగా నేను ప్రశ్నిస్తే నన్ను కులం పేరుతో దూషించి నాపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై తాను జిల్లా ఎస్పీ ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం విచారణ జరపకపోగా కేసు విత్డ్రా చేసుకోమని కొందరు పోలీసులు అంటూ మరికొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ నగర్ 6వ వీధి అక్కడ పని చేస్తుంటాను. నేను పని చేస్తుంటే రాజేష్ అనే ఇంట్లో వర్క్ చేస్తుంటాను. పనికి వెళ్తుంటా, ఇంట్లో పనికి వెళ్తుంటాను. నేను అట్టా నీ గాయత్రి మేడం వచ్చి గొడవలు వేస్తా పోతున్నాక అవి అట్టా గొడవలు వేస్తున్నా కొన్నిసార్లు ఆపాను కూడా. ఆపిన దానికి సరే అది ఏం లేదనుకుని గొమ్మకి అయిపోయింది. పనికి వెళ్తుంటుంటే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే 6 మంది వచ్చి ఏంది అంటే మాట్లాడి ఎందుకు ఇటు చేస్తున్నావు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడింది ఏం మేడం నేనేమన్నాను మేడం అని చెప్పి నా పేరుకి పైకి వచ్చారు. ఎందుకు మేడం పైకి వస్తున్నారు అని చెప్తే అప్పటికే నెట్టారు. పైకి నెట్టినాక నేనేమన్నానంటే మేడం నెట్టబాకండి మేడం, ఎందుకు నెట్టారంటే ఈ మాలోళ్ళు మాదిగోళ్ళు వచ్చి మా గొడవలోకి మాడికి వస్తున్నారు అని చెప్పి ఇంట్లో పని చేసుకునే దాన్ని ఇంట్లోకి వచ్చి మరీ దొరబడి మరీ కొట్టారు నన్ను. పని చేసే ఇల్లేనే వానరమ్మ కాదు, వానరమ్మ వాళ్ళ అమ్మ. అవి మాలుగా వచ్చి గొడవలు వేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి మాలు గొడవలు వేస్తుంటే అది వెళ్తుంటారు వాళ్ళు. నేను ఎందుకులే మేడం అని చెప్పి నేను ఆమెకి చాలా మాటలు ఆ గొడవలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నా. నేను పని చేస్తా ఇన్నున్నా అక్కడే ఉన్నా. నేను అక్కడ ఏంటంటే నేను పనికని వెళ్ళాను. మేడం వచ్చింది 4:30కి ఆ సమయంలో వచ్చింది. వచ్చినాక నేను లోపలికి మేడం ఇంట్లో ఉంటే నేను పని చేసినానికి పోయా లోపలికి. నేను పని చేసుకుంటుంటే ఆమె వచ్చి పైకి వచ్చేసారు. లేడీస్ వచ్చారు, మగవాళ్ళు వచ్చారు. పైకి వచ్చి ఇక్కడ ఏం పని నీకు ఎందుకు అని చెప్పి మాట్లాడి మేడం కొద్దిగా పద్ధతిగా మాట్లాడమా మేడం అంటుంటే కూడా ఎట్టంటే తిడుతుంది. ఎట్టంటే అట్లా మాట్లాడుతూ తిడతా నేను వస్తుంటే కూడా ఇంటికి బయట గేటు తాళాలు వేస్తున్నా కూడా తాళాలు నెనలు పగలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చి దొరబడి మరీ కొట్టారు నన్ను. ఎందుకు మేడం కొడుతున్నారంటే మాది తిడుతున్నారు. క్యాస్ట్ గురించి ఎత్తి మరి ఎట్టంటాడు తిడుతున్నారు. మేడం ఎందుకు తిడతారని చెప్పి నేను కొట్టేలేక మా పెదం పిలిపించాను. నేను ఫోన్ చేసి మా పెదం వచ్చింది, మేము ఇక్కడికి వచ్చాము, కేసు పెట్టాము. కేసు తీసుకోవాలా. నాకు ఫోన్ చేసింది అమ్మాయి, పెదమ్మ నేను పాత్రలో కావేరీ నగర్లో పనికి అక్కడ వాళ్ళు పట్టుకొని 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు నన్ను కొట్టేస్తున్నారు పెదమ్మ అని ఫోన్ కొట్టింది. నేను ఆటో వేసుకొని అర్జెంట్కి వెళ్ళిపోయా. 200కి ఆటో మాట్లాడుకొని నేరుగా వెళ్ళిపోయా. పోయాలి అప్పటికి ఈ అమ్మాయిని కొట్టి బయటకు నెట్టేస్తుంటారు. మీరు ఎవరు ఏంది అమ్మాయిని ఎందుకు కొట్టాలి, మీరు ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి. వానరోళ్ళతో పనిచేసే వాళ్ళతో మీకేం పని మాది ముండలారా, మీకేం సంబంధం ఉంది, గేట్ అవతలు మాట్లాడాలి లంచలారని బయటకు నెట్టేశారు కొట్టి. అప్పుడు మేము సీఏ కాడికి వెళ్ళాం. సీఏ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, మా కంప్లైంట్ తీసుకోవాలి ఆయన. సరే ఆయన తీసుకున్నప్పుడు మేమేం చేసాము, మేము స్పందనలో కాగితం ఇచ్చాం. అక్కడి నుంచి ఆడ కూడా ఇసారి ఇచ్చి నేను కిషోర్కి పంపిస్తాను, సీఏ కిషోర్కి పంపిస్తాను, మీరు ఆడికి వెళ్ళండి అమ్మన్నారు. ఆయన సమాధానం చెప్పలా. దయచేసి మాకు న్యాయం జరగలేదు కాబట్టి మా కులం పేరు ఎత్తి మమ్మల్ని అవమానంగా అడిగి కొట్టారు కాబట్టి 6 మంది 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు కాబట్టి దయచేసి మాకు న్యాయం జరగకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాం సార్ మాకు కానీ ఇక్కడ కానీ న్యాయం కానీ జరగకపోతే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ సీఏ గారు మాకు న్యాయం చేయకపోతే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా బాధలు చెప్పుకొని మాకు న్యాయం జరిగేటట్టు ఏదైనా చేసుకున్నా ఏదైనా పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకునేస్తాం సార్. మేము మాకు న్యాయం జరగకపోతే కుల పేరు చెట్టకూడదు సార్. వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్ రైట్స్? మాదిగోళ్ళంటే మనుషులు కదా, మాలో మాదిగోళ్ళ రెడ్లు నాయుడు నీళ్ళైనా మనుషులా చెప్పండి. మా కులం ఏంటి ఎత్తే అడిగా రైట్స్ వాడికి ఎవరు ఇచ్చారు, ఆ మనిషికి ఎవరు ఇచ్చారు అది చెప్పమని ముందు మా కులం ఎత్తకూడదు, ఎత్తుతే ఒప్పుకోము. మాదిగోళ్ళంటే ఏంది నిలవని కొట్టేది, ఫోన్లు చేసి బెదిరించేది, మీకు డబ్బిస్తాము మీరు కేసులు పెట్టవాకండి అని నన్ను అడగకూడదు. మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు మమ్మల్ని. లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేస్తానని అంటున్నారు, మార్చి చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్లు చేసి. మేము డబ్బు కోసం ఉండేవాళ్ళం అయితే మేము ఎందుకు సార్ ఎడదాకా వస్తాం, కేసుల చుట్టూ ఎందుకు తిరుగుతాం సార్? మేము పాతి పనికి ఎందుకు పోతాము? మేము డబ్బు కోసం పోయేవాళ్ళం అయితే దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్, లేకపోతే మేము ఎంత దూరమైనా పోతాం సార్. ఇటీవల 40 రోజుల నుంచి ఒక గిరిజన లేడీని
అమావాస్యలంగా జాకెట్ చింపి ఒక ఇంట్లో జ్వరపడి దౌర్జన్యంగా కొట్టి గందరగోళం చేస్తే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అర్జీ ఇస్తే ఇంతవరకు ఆమె మీద చర్య తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదు? ఒక గిరిజన లేడీ కాబట్టి. అదే కానీ ఇతరుతోలు కానీ చేసుంటే ఇప్పటికి సిఐ గారు ఆ కేసు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడేవాళ్ళు. ఇంతవరకు అది జరగల. ఎస్పీ దగ్గరికి పోయాము, డిఎస్పీ దగ్గరికి పోయాము, సిఐ గారికి ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ ఇంతవరకు కూడా న్యాయం చేయలే. ఎందువల్ల చేయలేదంటే మాకే అర్థం కావటంలా. అంటే ఆ అమ్మాయి ఒక గిరిజన లేడీ కాబట్టి. లేకుంటే ఈరోజు సిఐ గారు ఎన్నిసార్లు పోయినా కూడా మేము పోయి అడిగినా కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే.